హాయ్ అండి, తేజశ్రీ స్టిచ్చింగ్ ఛానల్. ఇవాళ లాంగ్ ఫ్రాక్ బాడీ పార్ట్ అన్నది కట్ చేసుకుందామండి. అయితే నేను బాడీ పార్ట్కి వచ్చి 15 ఇంచులు అంటే 15 ఇంచులు పొడుగన్నది తీసుకున్నానండి. ఇదిగోండి. షోల్డర్ వచ్చి 6 ఇంచులు తీసుకున్నాను. మూడు ఇంచులేమో షోల్డర్కి, 3 ఇంచులేమో నెక్ విడ్త్కి అండి. ఆర్మ్ డౌన్ వచ్చి 6 ఇంచెస్ తీసుకున్నాను. 6 ఇంచెస్ దగ్గర డ్రా అన్నది గీసానండి. అయితే పాప నడుము వచ్చి 29 ఇంచులండి. 29 ఇంచులు 4 భాగాలు చేసినట్లయితే 7.5 వస్తుంది. ఇదిగోండి, 7.5 దగ్గర ఒక లైన్ అన్నది డ్రా చేశాను. అలాగే 1 ఇంచ్ ఏమో ఖర్చులకి, 1 ఇంచ్ ఏమో లూజ్ యాడింగ్ అండి. ఓకేనండి. ఇదేమో ఖర్చులకి 2 ఇంచులండి. అలాగే చెస్ట్ లూజ్ అన్నది 34 వచ్చిందండి. 34లో 4వ భాగం 8.5 అండి. 8.5కి ఇదిగోండి ఇక్కడ లైన్ అన్నది పెట్టాను కదండి, చిన్న పాయింట్ దాన్ని పెట్టాను. 1 ఇంచ్ లూజ్కి యాడ్ చేశాను, 2 ఇంచులు ఖర్చుకి యాడ్ చేశానండి. ఇలా యాడ్ చేసిన దానికి ఇలాగ లైన్ అన్నది డ్రా చేస్తున్నాను నేను. ఇక్కడ క్రాస్గా 1.5 దగ్గర ఇలాగ లైన్ అన్నది డ్రా చేసి ఆర్మ్ రౌండ్ స్కేల్తో నేను ఇలాగ లైన్ అన్నది డ్రా చేశానండి. ఇక్కడ నడుము దగ్గర ఒక 3/4 ఇంచ్ దగ్గర నేను పాయింట్ అన్నది ఇచ్చానండి. మనం డాట్ వేస్తాం కదండి, ఈ డాట్ భాగం దగ్గర నుండి క్రాస్గా ఒక లైన్ అన్నది 3/4 ఇంచ్ దగ్గర నుండి ఇలా లైన్ అన్నది డ్రా చేయాలండి. మనము బ్యాక్ డాట్స్ అన్నవి వేస్తాం కదండి, ఆ డాట్స్ లైన్ అన్నది డ్రా చేస్తాం. ఇదిగోండి, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. నడుము లూజ్ వచ్చి 29 అండి. మొత్తం చుట్టుకొలత 29లో 4వ భాగం 7.5 వచ్చింది. 7.5కి డాట్స్ అన్నది 1 ఇంచ్ యాడ్ చేశాను, 1 ఇంచ్ లూజ్ అన్నది యాడ్ చేశాను. అలాగే ఖర్చు 2 ఇంచులు అన్నది యాడ్ చేశానండి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చి 34 దగ్గరికి 34 4 భాగాలు చేసినట్లయితే 8.5, లూజ్ వచ్చి 1 ఇంచ్ యాడ్ చేశాను, ఖర్చు వచ్చి 2 ఇంచులు యాడ్ చేశానండి. ఇప్పుడు హ్యాండ్స్ అన్నది మనము కట్ చేసుకోవాలండి. ఈ ఆర్మ్ రౌండ్ తీసుకున్నాం కదండి, ఈ ఆర్మ్ రౌండ్ మొత్తాన్ని ఇలా టేప్తో ఈ విధంగా చూడండి 10.5 వచ్చిందండి. 10.5 అంటే ఇక్కడ మనం షోల్డర్ జాయింట్ అన్నది చేస్తాం కదండి, షోల్డర్ జాయింట్ తీసేయగా 9.5 అన్నది వస్తుందండి. 9.5 హ్యాండ్ లూజ్ అన్నది మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బాడీ పార్ట్ ఎలా ఉందో అలాగా మనము కట్ చేసుకుందాం. ఇదిగోండి, షోల్డర్ జారకుండా ఒక 1/4 ఇంచ్ అన్నది మనము ఇలా లైన్ డ్రా చేసుకోవాలండి. ఆ లైన్ డ్రా చేసుకున్నాం కదా, అదే విధంగా ఆ లైన్ దగ్గర షోల్డర్ అన్నది కట్ చేస్తున్నాను. క్రాస్గా అన్నది తీసుకోవాలండి. మనం నెక్ విడితే ఎటువైపు తీసుకుంటున్నామో అటువైపున మనము షోల్డర్ జారకుండా ఒక 1/4 ఇంచ్ అన్నది తీసుకోవాలండి. నేను కింద పేపర్ పెట్టాను, ఎందుకంటే ఇంకో డ్రెస్ కూడా నేను స్టిచ్ చేయాలి, అందుకని ఇంకా పేపర్ కటింగ్ తెస్తున్నానండి నేను. ఇదిగోండి, ఈ భాగంలో మనకు నచ్చిన ఎక్కడన్నది మనం పెట్టుకోవచ్చు. ఒక 1/4 ఇంచ్ అన్నది నేను కిందకి, ఒక 1/2 ఇంచ్ అన్నది నేను కింద దించుతున్నానండి.
నేను బక్రం పేపర్తో డిజైన్ అన్నది రెడీ చేసి పెడతానండి. అప్పుడు డిజైన్ ఎలా పెట్టాను ఏంటి అన్నది చెప్తాను. చూడండి, నేను ఇక్కడ 2 ఇంచుల దగ్గర ఇలా పాయింట్ పెట్టుకుని, ఇదిగోండి ఇక్కడ మనం పాయింట్ ఇచ్చాం కదా నెక్కది, 2 ఇంచుల దగ్గర నేను పాయింట్ పెట్టుకుని 1 ఇంచ్ అన్నది ఇలాగా పాయింట్ పెట్టాను కదండి. స్వీట్ హార్ట్ నెక్ టైప్లో పెడతానండి. ఇలా పెట్టి కట్ వర్క్ ఇస్తానండి. ఇక్కడ కట్ వర్క్ అన్నది వస్తుందండి. కట్ వర్క్ డిజైన్ అన్నది రెడీ చేసి నేను స్టిచ్చింగ్లో చూపిస్తానండి. ఓకేనండి, ఇది బాడీ పార్ట్. అలాగే బ్యాక్ వచ్చి నేను ఎంత పెడుతున్నాను ఏంటి అన్నది చెప్తానండి. చూడండి, ఇలాగా ఫోల్డింగ్ అన్నది ఇలా తీసుకుని ఇదిగోండి ఫోల్డింగ్లు ఇలా పెట్టుకుని ఏడున్నర ఇంచుల దగ్గర నేను ఇలా లైన్ అన్నది డ్రా చేస్తున్నానండి. ఇది 3.5 అండి. బ్యాక్ సైడ్ రౌండ్ పెడుతున్నానండి, యూ షేప్ వచ్చి ఇలాగా. ఇదిగోండి ఫోల్డింగ్ అన్నది మన వైపుకి ఈ ఖర్చులో ఆపోజిట్ వైపుకు ఉండాలి. చూడండి, లేయర్స్ అన్నవి 4 వచ్చినాయి. ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేస్తాను నేను, ఇది గమనించండి. ఓకేనండి, ఇది బాడీ పార్ట్ అండి. దీన్ని బట్టి నేను కింద అంబ్రెల్లా కటింగ్ పెట్టి స్టిచ్ చేస్తానండి. ఇది బాడీ పార్ట్. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేస్తానండి. హ్యాండ్స్ కూడా ఒకసారి కట్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నది కట్ చేస్తాను. హ్యాండ్స్ అన్నవి నేను ఎల్బో హ్యాండ్స్ పెడుతున్నానండి. హ్యాండ్ పొడవు వచ్చి 10.5. హ్యాండ్ పొడవు వచ్చి 10.5 పెట్టానండి. ఆర్మ్ డౌన్ 3 పెట్టానండి. చూడండి, ఈ 3 ఇంచెస్ దగ్గర లైన్ అన్నది డ్రా చేస్తున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చి పాపది 11 అండి.
5.25 లూజు, 2 ఇంచులు ఖర్చు. మనకి ఆర్మ్ డౌన్ కొలిసినప్పుడు 10.5 వచ్చింది కదండి. 1 ఇంచ్ ఖర్చుతో తీసేస్తే 9.5 కదా. ఆ 9.5 దగ్గర నేను లైన్ అన్నది డ్రా చేస్తున్నాను. 2 ఇంచులు ఖర్చు. ఇదిగోండి 2 ఇంచుల దగ్గర ఇలా పాయింట్ అన్నది పెట్టాను. 1 ఇంచ్ దగ్గర నుండి ఆర్మ్ రౌండ్ స్కేల్ పెట్టి ఇలాగ లైన్ అన్నది డ్రా చేస్తానండి. ఇదిగోండి హ్యాండ్ లూజ్ వచ్చి 8 అండి. ఇదిగోండి కరెక్ట్గా 8 కాడికి వచ్చింది. ఆర్మ్ రౌండ్ లూజు ఇలా లైన్ అన్నది డ్రా చేశాను. ఇది మనం స్టిచ్ చేయవలసిన లైన్, ఇదేమో మనం కట్ చేయవలసిన లైన్ అండి. ఇక్కడ నేను క్రీమ్ కలర్ క్లాత్ని పెట్టి బుట్ట అన్నది పెడతానండి. అందుకని నేను ఇలా లైన్ అన్నది డ్రా చేశాను. ఓకేనండి. ఇది బాడీ పార్ట్. ఇదిగోండి బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ నేను బక్రం అన్నది కట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ కదుగుతాను. చూడండి ఇది హ్యాండ్స్, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ కట్ వర్క్ వచ్చి ఇలా పెడతానండి. ఇటు సైడు ఇలా షోల్డర్ దగ్గర కూడా కట్ వర్క్ వస్తుంది కదా, అలా పెడతానండి. నేను డిజైన్ చేసిన తర్వాత దీని ఫినిషింగ్ అన్నది చూపిస్తాను. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేస్తున్నానండి. ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా అన్నది కట్ చేస్తున్నాను నేను, హ్యాండ్స్కి జాయింట్ కట్ట రాకుండా. లైనింగ్ కంటే మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా తీసుకోవాలండి.
ఇదిగోండి ఇది హ్యాండ్స్ నేను డిజైన్ అన్నది కుట్టిన తర్వాత చూపిస్తానండి. ఇది బాడీ పార్ట్. దీని బాడీ పార్ట్ని బట్టి అంబ్రెల్లా కటింగ్ అన్నది చేస్తానండి. లాంగ్ ఫ్రాక్ ఓకేనండి. ఇది బాడీ పార్ట్, దీన్ని బట్టి లాంగ్ ఫ్రాక్ అన్నది కింద అంబ్రెల్లా కటింగ్ అన్నది చేస్తానండి. ఓకేనండి. తేజశ్రీ స్టిచ్చింగ్ అండి. కటింగ్ బాడీ పార్ట్ చేశాను కదా, దీనికి సంబంధించి మిగతా బాటం పార్ట్ కూడా కిందది నేను కట్ చేసి చూపిస్తానండి. తేజశ్రీ స్టిచ్చింగ్ ఛానల్ అండి. ఈ కటింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో అన్నది చేరుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.